तेलंगाना असेंबली का खुसूसी इजलास मुनक्किद हुआ। इस दौरान रियासती वजीर KTR ने अपने खिताब के दौरान कहा कि तेलंगाना में खवातीन को 50% रिजर्वेशन देने वाली वाहिद पार्टी TRS है। ग्रेटर हैदराबाद के जुमला 150 कारपोरेटर्स में 50% से ज्यादा कारपोरेटर्स खवातीन हैं। గొప్ప చరిత్ర ఉంది 429 సంవత్సరాల కిందట ఏర్పడ్డ ఒక నగరం ఒక మామూలు పట్టణంగా మొదలైన ప్రస్థానం 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది అధ్యక్ష 1869లో మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత 1933లో చాదర్ఘాట్ అనే ఇంకో మున్సిపాలిటీ ఏర్పడింది 37లో జూబ్లీ హిల్స్ ఒక మున్సిపాలిటీగా ఏర్పడింది తర్వాత 1945లో సికింద్రాబాద్ ఒక మున్సిపాలిటీగా ఏర్పడింది అంటే ఇవన్నీ కూడా స్వాతంత్రం రాకపూర్వమే హైదరాబాద్ స్టేట్లోనే ఈ 4 పట్టణాలు కూడా మున్సిపాలిటీలుగా ఆనాడు హైదరాబాద్ మున్సిపాలిటీ చాదర్ఘాట్ మున్సిపాలిటీ జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ సికింద్రాబాద్ మున్సిపాలిటీ పేరు మీద 1945 నాటికే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే పూర్వమే 4 మున్సిపాలిటీగా ఉండేది అధ్యక్ష తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా 1948 నుంచి 56 వరకు 8 ఏళ్ల పాటు ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష ఆనాడే హైదరాబాద్ సెపరేట్ స్టేట్గా ఉన్నప్పుడే ఇంకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడక ముందే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది అధ్యక్ష ఒక ముఖ్యమైన 5 సవరణలు ఈరోజు మనం GHMC యాక్ట్కు తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష అందులో ప్రధానమైనది మొట్టమొదటి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2015వ సంవత్సరంలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక జీవో ద్వారా ఆనాడు హైదరాబాద్ మహానగరంలో కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు GHMC ఎన్నికలు జరిగినప్పుడు 50% స్థానాలు అంటే 150 స్థానాలు ఉంటే అందులో 50% స్థానాలను మహిళలకే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆమోదించుకున్నాం అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కాదు చట్టం ద్వారానే సవరణ చేసి చట్టంలోనే పొందుపరిచి భవిష్యత్తులో కూడా మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమైన సవరణను కూడా తీసుకొని వస్తా ఉన్నాం అధ్యక్ష ఇక్కడ TRS పార్టీ చిత్తశుద్ధి కూడా మేము చెప్పాలి అధ్యక్ష 50% మహిళా రిజర్వేషన్ ఆనాడు చేసినప్పటికీ 75 సీట్లకే అవకాశం ఉన్నప్పటికీ ఇంకొక 4 సీట్లు ఎక్కువగా ఇచ్చి 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత కూడా TRS ప్రభుత్వానికి దక్కిందన్నమాట కూడా